అలాగే నేను చిన్నప్పుడు యువతకి చాలా సమ్మర్ టైంలో జాబ్స్ చేద్దాం అనుకునేవాడిని. నేను నా అధికారులతో మాట్లాడుతూ ఒకటే అడిగాను, ఉద్యోగాలు మనకు ఉపాధి లేవు, ఉద్యోగాలు లేవు అంటారు, అసలు ఎందుకు వచ్చింది ఈ మాట అంటే, అసలు ఉపాధి శ్రామికుడికి అర్హత ఏంటి అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అడిగాను. కష్టం నుంచి నేను నా కండ కరిగించి నేను పని చేస్తా అంతే. పని చేసే మనస్తత్వం ఉంటే ఇక్కడ మటుకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏమీ లేదు. నీకు పని కల్పించే హక్కు ప్రభుత్వం ఇచ్చింది, యూ కెన్ డిమాండ్. అలాంటిది నేను ఒకటే అనిపించింది, యువతను కూడా దీంట్లోకి తీసుకురావాలి. ఖాళీగా కూర్చొని టీవీల్లో చూస్తా, లేదంటే టెలిఫోన్లు మన సెల్ ఫోన్లు చూస్తా, వీటిని చేసే కంటే కూడా డబ్బులు వస్తాయి, రాష్ట్ర నిర్మాణానికి పనిచేస్తాయి. ప్రతిసారి చాలాసార్లు మీరు ఒక కీలకమైన అంశం లేవనెత్తారు, చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా ముఖ్యమంత్రులు కూడా మాట్లాడారు, నేను అలాంటి మీటింగ్స్లో కూడా ఉన్నాను. జాతీయ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని. నాకు దీని అవసరం చాలా చాలా నేను అర్థం చేసుకున్నాను ఇది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నేను ఇది వింటూ ఉన్నాను, నేను దీన్ని అవగాహన చేసుకుంటూనే ఉన్నాను. ఇది సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు చెప్పాలి, 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు చెప్తే తప్ప దీన్ని తీసుకురారు. ఖచ్చితంగా నేను దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. అది ఉన్న సమస్య ఏముందంటే, అది ఈ లోపల మనం ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు నేను ఒక ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థిని అంటే నేను ఉద్యోగం అంటే నేనేమనుకుంటే శ్రమ చేయను. నిజంగా యువతకి నేను చిన్నప్పుడు ఎంత నలిగిపోయానంటే, 15-16 వయసులో సమ్మర్ టైంలో ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండు. ఉద్యోగం అంటే నేను ఏం కోరుకునేలేదు, కష్టపడి పనిచేసేది, అన్ని అవకాశాలు ఉండేవి కావు. ఫైనల్గా ఒక నెల రోజులు ఎక్కడ చిన్న ప్రెస్లో పనిచేశాను. ఆ తర్వాత వాళ్ళకు కూడా నాకు ఇవ్వలేకపోయారు తర్వాత పాపం అవకాశం. అందుకని నాకు నిజంగా పని చేద్దాం అనుకున్న విద్యార్థులకు కానీ యువతకు కానీ ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైనా ఇవ్వండి మీరు, దయచేసి కొంత నిధులు కేటాయించండి దీనికి అని ఉన్నతాధికారులందరికీ చెప్పాను. సో వేసవిలో విద్యార్థులు ఉత్సాహవంతమైన యువతని నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమాలతో పాటు కార్యక్రమాల్లో భాగం చేయాలి. వారికి వేసవి ఇంటర్న్షిప్ ద్వారా గౌరవ వేతనాలు, సర్టిఫికేట్లు ఇచ్చి ప్రోత్సహించాలి. నీటి సంరక్షణ, నీటి వనరుల పర్యవేక్షణ, తాగునీటి సమస్యలను ఎదుర్కొనే ప్రక్రియలు వారి సహకారం తీసుకోవాలి. అలాగే యువత కూడా శ్రామికుడి కష్టం తెలియాలి అంటే మీరు కూడా శ్రమ చేయాలి. ఏదో మనం పనులు చెప్పేస్తాం, డబ్బులు ఇసిరేస్తాం, పనులు చేస్తారంటే కదా. నిజంగా నాకు ఎందుకు మీరంటే ఇంత గౌరవం ఉందంటే, నా ఒళ్ళు వంచి నేను పని చేస్తాను. నేను దున్నే గుంటలు తీశాను. గుంట తవ్వడం ఎంత కష్టమో నాకు తెలుసు. మామిడి చెట్లు ఎండిపోతూ ఉంటే నా 8 ఎకరాల పొలంలో ఒక సంవత్సరంలో 300 మామిడి చెట్లు ఎండిపోయినాయి. ఏడుపు వచ్చేసింది, పచ్చడి చెట్లు ఎండిపోతాయి. ఇంకొక సంవత్సరం సినిమాలన్నీ మానేసి కూర్చొని మళ్ళీ వాటిని రక్షించుకోవడం, నాకు ఇందులో ఎన్ని కోట్లు వస్తాయో నాకు తెలియదు, కానీ ప్రతి మొక్క బతకాలని తప్పించాను ఆ రోజు. ఆ శ్రమ చేస్తున్నప్పుడు వెన్నెముక విరిగిపోతుంది, నాకు తెలుసు ఎంత కష్టం. నొప్పులు వచ్చేస్తాయి, గడ్డపార పట్టుకుంటే చేతికి ఇవి కణుపులు వచ్చేస్తాయి, కడుపు ఆర్చుకుపోద్ది. ఎంత కష్టం, ఒక పారేసి ఒక చిన్న తట్టెడు లాగాలి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకని మీ కష్టాన్ని గుర్తించాలి, మీకు గౌరవం ఇవ్వాలంటే దేశంలోనే రాష్ట్రంలోనే ఉన్న ప్రతి యువకులు శారీరక శ్రమ అనేది కొంత చేయాలి. అందుకని ఎప్పుడైతే వాళ్ళకి ఇంటర్న్షిప్ ఈ వేసవి కార్యక్రమంలో విద్యార్థులు చేయగలిగితే చాలా వాళ్ళకి కష్టం అర్థం అవుద్ది, వాళ్ళకు కూడా మంచి జరుగుద్ది. డిప్రెషన్స్ అవ్వకుండా. ఒకసారి మా ఇంట్లో పిల్లలు చెప్తూ ఉంటాను, డిప్రెషన్లో ఉన్నారంటే ముందు అన్నం మానేయండి అని చెప్తాను. ముందు అన్నం మానేసి బయటికి వెళ్ళి బాగా పని చేయండి అని చెప్తాను. వెళ్ళి తోట పని చేయండి, బాగా ఆకలి, అప్పుడు డిప్రెషన్లో ఏమి ఉండవు. అంటే నిజంగా యువత బాగుండాలంటే మన జీవితాల్లో డిప్రెషన్ ఎక్కడ ఉంటుంది? ఒక శ్రమ చేసేవాడి దగ్గర డిప్రెషన్కి అంత ఆస్కారమే లేదు. పొద్దున్న లేదప్పటి నుంచి నేను నింపుకోవాలనుకునేవాడికి డిప్రెషనే ఉండదు. ఎప్పుడు కడుపు నింపుకుంటాం, ఎప్పుడు పడుకుందాం అనిపిస్తుంది తప్ప డిప్రెషన్కి అవకాశాలు ఉండవు శ్రామికుడికి. అందుకని డిప్రెషన్కి మేజర్ మందు పనిచేయడం. సో అందుకని నేను దీనికి సంబంధించి యువతకి ఈ
అవకాశాలు ఇవ్వాలి. అలాగే వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలి అంటే నాకు అనిపిస్తే ఇన్ని లక్షల మంది యువతున్నారు, పని చేయడానికి శ్రమించడానికి కూలీ లేరు, శ్రమించడానికి శ్రమ పట్టడానికి శ్రామికుడికి రావడానికి ఇష్టం లేదు. నాకేమనిపించిందంటే ఈ ఒక్క విషయంలో నాకు చె గువేరా అంటే ఎందుకు ఇష్టపడతానంటే, బీయింగ్ ఎ మినిస్టర్, టెక్స్టైల్ ఏదో మినిస్ట్రీ చేస్తూ కూడా సండేల్లో సాటర్డేలో వెళ్ళి నిజంగా పని చేసేవాడు అతను ఆ ఫ్యాక్టరీస్లో. ఒకసారి నాకు ఏమనిపిస్తుందంటే, నిజంగా కూలీలు దొరకట్లేదు క్షమించాలి, శ్రామికులు దొరకట్లేదు మనకి వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే, ఒకసారి నిజంగా అలాంటి సమయం వచ్చినప్పుడు కొంత ట్రైనింగ్ ఇచ్చి యువతకి నిజంగా చేయాలంటే వాళ్ళకి చిన్నపాటి అవసరాలకి డబ్బులు తీరుతాయి, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టక్కర్లా. అందుకని యువతను కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది. దాని ప్రకారం ఏదన్నా దాంట్లో క్రమంగానే ఈ రోజున యువతకి ఈ సమ్మర్ జాబ్ ఈ కార్యక్రమాలని, నీటి సంరక్షణ అవగాహన సదస్సుల్ని, ఇంటర్న్షిప్ ద్వారా మనం ట్రై చేస్తున్నాం. ఇది ఒక ప్రయత్నం మొదలు పెడతా ఉన్నాం. అలాగే గ్రామాల్లో ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా సమగ్ర తాగునీటి ప్రణాళికను రూపొందించాలి. మహిళలు కానీ, రైతులు, యువత అందరూ కూడా ఈ ప్రణాళికలో భాగస్వామ్యం కావాలి. తాగునీటి వనరులను మ్యాపింగ్ చేసి ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో తాగునీటి సరఫరా చేయాలి. అందుకని ఒకటి స్లోగన్ తోటి మేము ముగిస్తున్నాను. 13,326 పంచాయతీలు బాధ్యతగా కనుక పన్ను కడితే మన ప్రాథమిక అవసరాలు మనమే తీర్చుకుంటాం. సో బాధ్యతగా పన్ను కట్టండి, ప్రాథమిక అవసరాలు తీర్చుకోండి అన్న నినాదం ప్రతి పంచాయతీకి, ప్రతి గ్రామానికి వెళ్ళాలని కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన శ్రామికులందరికీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఒక్కసారి అందరూ ఒకేసారి కాకుండా ముందు ఒక్కొక్క జిల్లా నుంచి అంటే అందరూ ఒకేసారి అంటే 10 మంది వెళ్ళిపోతే అంటే మీరు ఏం చేస్తారంటే ఒక వరుసని ఇట్లా పిలవండి, ఇంకో వరుసని ఇక్కడ రమ్మని చెప్పి, వీళ్ళు అయిపోతే వీళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతే అట్లా ఒక ఆర్డర్లు. బట్ అందరూ చేసి అందరికి ఇవ్వలేను ఫోటోగ్రాఫ్, అందుకని అటు ఎక్కువ గ్రూపింగ్ అవ్వకుండా చూసుకోండి. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, లంచ్ అరేంజ్ చేశారా? మీరందరూ మనస్ఫూర్తిగా ఈ ఫోటో కార్యక్రమం తర్వాత మీరందరూ మనస్ఫూర్తిగా భోజనం చేసి వెళ్ళండి. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రామికుడే ఈ దేశానికి పునాది.